తిరుమలకు వచ్చినప్పుడు తనూజకి సంబంధించిన బర్త్‌డే కేకులు ఇక్కడ కట్ చేసి నిబంధనల విరుద్ధంగా వ్యవహరించడం పైన దివ్యాల మాధురికి సంబంధించి వాళ్ళపైన చర్యలు తీసుకోవాలంటూ కూడా టీటీడీ ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఆమె కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. దువ్వాడ శ్రీను గారు కావచ్చు, అదే దివ్యాల మాధురికి సంబంధించి హాట్ కామెంట్స్. అంటే నేను ఎమ్మెల్సీని నేను సవాల్ విస్తున్నా టీటీడీకి అన్నట్టు కూడా మేము చేసిన దాంట్లో తప్పేముందంటూ కూడా శ్రీను మాట్లాడితే, దువ్వాడ శ్రీను గారు మాట్లాడితే దివ్యాల మాధురి గారు కూడా చాలా హాట్గా మాట్లాడడం జరిగింది. నిజంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో కేక్ కట్ చేయకూడదనే విషయం నాకు అసలు తెలీదు. తెలిస్తే నేను అనవసరంగా ఇలాంటి పనులు చేయను, వివాదాల్లో ఇరుక్కోవాలని అసలు అనుకోను. తనుజ పాపం బర్త్డే కోసం స్వామి దర్శనం చేయమని అడిగింది. సో అడిగినప్పుడు మేము 4th తిరుపతి వెళ్ళాము, 5th దర్శనాని కోసం మార్నింగ్ 7:30 స్లాట్కి మాకు దర్శనం చేసుకున్నాము. సో ముందు రోజు నైట్ తన బర్త్డే సందర్భంగా పాపం తనకి సర్ప్రైజ్ చేద్దామని ఒక చిన్న కేక్, అది కూడా ఎగ్లెస్ కేక్ వాళ్ళకి అడిగితే ఎగ్లెస్ కేక్ పట్టుకెళ్ళచ్చు అని చెప్పారు మాకు. సో ఎగ్లెస్ కేక్ని తీసుకెళ్ళి ఆమెతో కట్ చేయించి అక్కడే తనకి మట్టి గాజులు, చీర, కొంచెం చెవరింగులు అవి తనకి బహుమతి ఇచ్చి విషెస్ చెప్పి జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ 1 minute అది కూడా మేము ఎక్కడైతే స్టే చేసామో ఆ గెస్ట్ రూమ్లో. దానికి ఆమెకి ఎందుకు సంబంధం? పాప ఆమెను ఎందుకు ఇందులో లాగుతున్నారు? 2 days నుంచి ఆమెని తగ్గ కామెంట్స్ చేస్తూ ట్రోల్ చేస్తూ కేసులు పెట్టాలి. ఆమెకేం సంబంధం? ఒకవేళ కేక్ కట్ చేయడం తప్పైతే దానికి బాధ్యురాలి నేను. ఎందుకంటే ఆ కేక్ని తీసుకెళ్ళింది నేను, ఆ కేక్ని కట్ చేయించింది నేను. తనకే సంబంధం లేదు కదా. రాజకీయ కుట్రలో బలి చేయాలంటే మమ్మల్ని బలి చేయండి. ఆ పిల్ల ఏం చేసింది? ఆమెను ఎందుకు ఆడుకుంటున్నారు? చిన్న పిల్ల, దానికి ఎందుకు అంత స్ట్రెస్కి గురి చేస్తున్నారు? నిజంగా ఏవైనా మీరు చేయాలనుకుంటే మీరు ఏమైనా ట్రోల్స్ చేయాలన్నా, ఒక న్యూస్ ఐటమ్ చేయాలన్నా, ఏం చేయాలన్నా నామే చేయండి.